నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్, అక్టోబర్ నెల కూడా వచ్చేసింది. వి ఆర్ ఇన్ అక్టోబర్ 3. వెల్, రోజులనే ఆబ్వియస్ గా మనం ఏం చేసినా చేయకపోయినా గడుస్తూనే ఉంటాయి. బట్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ఇస్ హార్డ్ వర్క్. మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాము, విచ్ ఇస్ గెటింగ్ ఎ గవర్నమెంట్ జాబ్. దానికి తగ్గట్టుగా మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉందాం అండ్ ముందుకు వెళ్తూ ఉందాం. కొన్ని క్లియర్ అవుతాయి, కొన్ని క్లియర్ అవ్వచ్చు. మేబీ కొన్నిసార్లు అటెంప్ట్ చేసిన ప్రతిదీ క్లియర్ అవ్వచ్చు, కొన్నిసార్లు అటెంప్ట్ చేసిన ఏది కూడా క్లియర్ కాకపోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే హూ ఆర్ వి అని తెలియజేసేది అన్నీ రానప్పుడు కూడా మనం ఎలా ఉంటున్నాము అనేది. ఇట్స్ ద క్యారెక్టర్ దట్ వి షో వెన్ వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్. వెల్, ఏది ఏమైనా మీరు కష్టపడుతున్నారు, నాకు ఆ నమ్మకం ఉంది. మీరు అలానే కష్టపడుతూ ఉంటారని కూడా ఆ నమ్మకం నాకుంది. కానీ కష్టపడటం ఒక్కటే కాదు కదా గవర్నమెంట్ జాబ్ అంటే. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, బికాస్ కొంతమంది కేవలం 1 or 2 గవర్నమెంట్ జాబ్స్ కోసమే ప్రిపేర్ అయ్యి అన్ఫార్చునేట్లీ వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పాలి. వెల్, వై డు ఐ సే సో? బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. కేవలం ఆర్ఆర్బికి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది, ఏఎల్పి ఉంది, టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 ఉంది, ఎన్టీపీసీ ఉంది, ఏఎల్పి ఉంది, రైట్, జేఈ ఉంది, రైట్. ఇలా ఒక ఆర్ఆర్బిలోనే ఇన్ని డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, రిక్రూట్మెంట్స్ ఉన్నప్పుడు ఎన్నో గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి కదా, ఎన్నో గవర్నమెంట్ యూనివర్సిటీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా. మరి వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్ చేపడతారు కదా ఆబ్వియస్గా. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? దిస్ ఇస్ వాట్ యూ షుడ్ నో. వాచ్ దిస్ వీడియో టిల్ దెన్. ఈ వీడియోని చివరి దాకా పూర్తిగా చూడండి అండ్ యూ విల్ గెట్ టు నో వై ఐఎమ్ సేయింగ్ ఆల్ ఆఫ్ దిస్. వెల్, వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్ ద టైమ్, లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద డైలీ జాబ్ అలర్ట్స్. గుర్తుపెట్టుకోండి, కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. వెల్, ఫర్ దోస్ హూ ఆర్ కమింగ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం, కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్, శివారెడ్డి లాజిక్స్ కాంపీట్ మైండ్స్. శివారెడ్డి లాజిక్స్ తన యొక్క బ్రాండ్ ని మార్చుకుంది కాంపీట్ మైండ్స్ గా, అండ్ నథింగ్ ఎల్స్ హ్యాస్ చేంజ్డ్. ద జర్నీ ఈస్ ద సేమ్, ద ఎఫర్ట్ ఈస్ ద సేమ్, ద హార్డ్ వర్క్ ఈస్ ద సేమ్. గట్టిగా మాట్లాడితే ఇంకా ఒక రెట్టింపు స్థాయిలో పనిచేస్తున్నావు కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు గో డౌన్ ఫర్ షూర్. సో ఏది ఏమైనా ప్రతిరోజు రాత్రి 9 గంటలకి మీకు యూట్యూబ్లో డైలీ జాబ్ అలర్ట్స్ అయితే అందించడం జరుగుతుంది. ఆన్ దట్ నోట్, మూవింగ్ అహెడ్, నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ సి రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఎవరైతే నాకు 10th క్లాస్ బేసిస్ మీద ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అని అనుకుంటున్నారో, దిస్ మైట్ బి యువర్ ఛాన్స్. గ్రూప్ సి రిక్రూట్మెంట్ జరుగుతుంది. నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో 108 వేకెన్సీలో 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు 10th క్లాస్ పాస్ అయితే చాలు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ నిన్నే స్టార్ట్ అయింది. 21 అక్టోబర్ వరకు మీకు సమయం ఉంది. ఒకవేళ మీరు దీనికి అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేయండి. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ వీడియోలో మనం చాలా రిక్రూట్మెంట్స్ గురించి ఎనీవేస్ డిస్కస్ చేస్తాం. బట్ ఫర్ సమ్ వేరియస్ రీజన్స్, మేబీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగానో, లేదు ఏజ్ లిమిట్ పరంగానో, వాట్ ఎవర్, కొన్నిసార్లు మనకి అప్లై చేయడానికి మనసు ఒప్పదు, కొన్నిసార్లు మనకి ఇంట్రెస్ట్ ఉండదు, కొన్నిసార్లు మనకి అసలు అర్హత ఉండదు అప్లై చేయడానికి. బట్ లెట్స్ సే అసలు మీకు రిక్రూట్మెంట్ వద్దు అని అనుకుంటే కనుక, యూ స్టిల్ కెన్ డూ వన్ వెరీ గుడ్ థింగ్, విచ్ ఇస్ షేరింగ్ దిస్ వీడియో విత్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ యూ క్యాన్. వీలైతే జస్ట్ మీ వాట్సాప్ స్టేటస్ ఒకసారి పెట్టుకోండి, సో దట్ అట్లీస్ట్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. మేబీ మీకు తెలియకపోయినట్టే వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు కదా ఎన్ని రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయని. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ ఇట్ టు డూ దట్. తర్వాత ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, ఎస్ఐకి సంబంధించిన ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, దానికి సంబంధించిన ఎస్ఐ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ ఏంటి అని అంటే, అప్లికేషన్ స్టేటస్కి సంబంధించి అది ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ చేశారా, కండిషనల్లీ యాక్సెప్ట్ చేశారా, లేదు రిజెక్ట్ చేశారా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకుంటారు? ఈ లింక్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో మీ అందరికీ కూడా ఎలాగో యూజర్ నేమ్, పాస్వర్డ్ అవన్నీ ఉంటాయి కదా. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ వెబ్సైట్లోకి వెళ్ళి యూజ్ చేసుకుని లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు కన్సిడర్ చేస్తే, యాక్సెప్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్, బట్ లేదంటే జాగ్రత్త. తర్వాత ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్కి సంబంధించి టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. గుర్తుపెట్టుకోండి, టీజీ అంటే ఇక్కడ తెలంగాణ కాదు, టెక్నీషియన్ గ్రేడ్ అనమాట నేను బేసిక్గా చెప్పేది. సో ఇది యాక్చువల్గా మే, జూన్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో, ఏప్రిల్ నుంచి జూన్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో దీని అప్లికేషన్ ప్రాసెస్ జరిగిపోయింది. అయితే ఇప్పుడు అందులో కొన్ని వేకెన్సీలు పెంచి మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు ఇది. బట్ దోస్ హూ కుడెంట్ అప్లై బ్యాక్ దెన్, ఎవరైతే అప్పుడు అప్లై చేసుకోలేకపోయారో ఫర్ వేరియస్ రీజన్స్, నౌ దే హ్యావ్ గాట్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ సువర్ణ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. సో నౌ ద వేకెన్సీస్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ టు 14,298. 10th క్లాస్ పాస్ అయితే చాలు, లేదు బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా చాలు, బికాస్ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉంది, గ్రేడ్ 3 ఉంది కాబట్టి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇది కూడా నిన్నే స్టార్ట్ అయింది.
అండ్ 16th అక్టోబర్ వరకు. సో ఇక్కడ ఇది ఒక విధంగా రీఓపెన్ చేశారు. ఇట్ వాజ్ ఆల్రెడీ బ్యాక్ దేర్, ఐ మీన్ అప్పట్లో ఉంది కదా, అందుకే ఎక్కువ టైం ఇవ్వట్లేదు ఈసారి అప్లై చేసుకోవడానికి, కేవలం 2 వారాల సమయం మటుకే ఇస్తున్నారు. సో యూజ్ ఇట్ వైజ్లీ, ఓకే. అండ్ అప్లై చేయాలంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసేయండి. తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. అందరికీ గవర్నమెంట్ జాబ్ కావాలి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. బట్ అందరూ కూడా ఒక క్లాస్ వన్ ఆఫీసర్ అలా కన్సిడర్ చేయరు కదా. కొంతమంది గవర్నమెంట్ టీచర్స్ లేదు గవర్నమెంట్ లెక్చరర్స్ కూడా అవ్వాలి అని అనుకుంటారు, లేదా గవర్నమెంట్ ప్రొఫెసర్స్ కూడా అవ్వాలి అని అనుకుంటారు. సో దిస్ మైట్ బి యువర్ ఛాన్స్. ఫ్యాకల్టీగా 24 వేకెన్సీస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక పిహెచ్డి అయితే ఉండాలి. అండ్ 31st అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. ఈ లింక్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకో ముఖ్యమైన రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా, మీరు ఏ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అని అన్నా లేదా అప్లై చేయడానికి ఆల్మోస్ట్ సిద్ధపడినా సరే, ముందు దానికి సంబంధించిన నోటిఫికేషన్ని డీటెయిల్గా ఒకసారి చదవండి. బికాస్ సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ద వాట్ యు సే ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో పని చేసిన అనుభవం ఉందా అనేది కూడా కొన్నిసార్లు మ్యాటర్ అవుతుంది. సో అందుకని మీరు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. ఎక్కడైనా ఏజ్ రిలాక్సేషన్ ఉన్నా, లేదు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ లాంటివి ఏమైనా కన్సిడరేషన్లో ఉన్నా, అలాంటివన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. అందుకే నోటిఫికేషన్ని పూర్తిగా చదివి, వాళ్ళు నోటిఫికేషన్లో ఏవైతే రిక్వైర్మెంట్స్ మెన్షన్ చేస్తున్నారో వాటన్నిటిని కూడా మీరు ఫుల్ఫిల్ చేస్తే, తర్వాత అప్లికేషన్కి సంబంధించి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవ్వచ్చు, వైట్ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఉండాలి, స్పెట్స్ లాంటివి పెట్టుకోకూడదు, సో అండ్ సో ఇలా ఉండకూడదు, అంత సైజ్ ఉండాలి, ఇవన్నీ చెప్తారు. సో అవన్నీ వర్కౌట్ చేసి అవన్నీ కూడా ఫుల్ఫిల్గా సాటిస్ఫై అయితే, చెక్ బాక్స్లు ఫిల్ చేస్తే దెన్ అప్లై ఫర్ ఇట్. అఫ్ కోర్స్ ఇదంతా చెప్పిన తర్వాత, అరే దీనికన్నా బెటర్ బయటికి వెళ్ళి వెజ్ పఫ్ తినో కూల్ డ్రింక్ తాగుతానని అనిపిస్తుంది. బట్ ద పాయింట్ ఈస్, మీరు దీని దగ్గర అయిపోతే ఇంకా మీరు కావాలనుకున్న గవర్నమెంట్ జాబ్ ఎలా వస్తుంది చెప్పండి? దిస్ ఈస్ ద ఎంట్రీ కదా. మీరు ఎగ్జామ్ రాయాలి అంటే ముందు అప్లై చేయాలి. సో దాన్ని ప్రైడ్గా తీసుకోండి, అరే నేను అప్లై చేస్తున్నాను రా అని. తర్వాత మిగిలిన సంగతి మనం చూద్దాం. తర్వాత ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొబేషనరీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 40 వేకెన్సీస్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ రిక్రూట్మెంట్ ఈస్, ఏదన్నా ఒక డిగ్రీ ఉంటే చాలు. 21 నుంచి 30 సంవత్సరాలు, అంటే మీరు ఇప్పుడే డిగ్రీ పాస్ అవుట్ అయి వచ్చినా, లేదా డిగ్రీ పాస్ అయ్యి కొన్ని సంవత్సరాలు కావస్తున్నా, స్టిల్ యూ ఆల్ కెన్ అప్లై ఫర్ దిస్. ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు. అండ్ రిమెంబర్, దీని లాస్ట్ డేట్ చాలా దగ్గరగా ఉంది, ఇంకొక 10 రోజులు ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళొచ్చు. దెన్ ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ, ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్లో నాకు అంతగా ఇంట్రెస్ట్ అయితే లేదు, బట్ ఐ వాంట్ టు బికమ్ అ పార్ట్ ఆఫ్ ద పారామిలిటరీ దళాలలో నేను పనిచేయాలని కొంతమంది స్పెసిఫిక్గా అనుకుంటారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలోకి వెళ్ళాలని లేకపోయినా సరే. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, అలానే సశస్త్ర సీమాబల్, అస్సాం రైఫిల్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిలో ఒకవేళ మీకు ఉద్యోగం కావాలి అని అనుకుంటే, దేర్ ఈజ్ బంపర్ రిక్రూట్మెంట్ దట్ ఈస్ హ్యాపనింగ్. 39,481 వేకెన్సీలు, 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళ అర్హులు, చాలా యంగ్ ఏజ్ వాళ్ళు దీంట్లో వెళ్ళిపోవచ్చు. ఇన్ జనరల్గా గవర్నమెంట్ జాబ్ అంటే ఖచ్చితంగా 25 సంవత్సరాల లోపల వాళ్ళకి ఎవరికి రాదు, మొదటిసారి అటెంప్ట్ చేస్తే ఎవరికి రాదు, ఇలా మాటలు బయట మార్కెట్లో చాలా చెప్తూ ఉంటారు. బట్ ఏదేమైనా వాళ్ళు ఇక్కడ ఎలిజిబిలిటీ 18 సంవత్సరాలు ఇచ్చి, నువ్వు 10th క్లాస్ పాస్ అయితే చాలా మిత్రమా అని అన్నప్పుడు మనం ఎందుకు ఆలోచించాలి? మీరు 10th క్లాస్ పాస్ అయ్యారా, మీ ఏజ్ 18 సంవత్సరాలు దాటిందా, మిగిలిన రిక్వైర్మెంట్స్ అన్నింటిని ఫుల్ఫిల్ చేస్తున్నారా, ఇంకెందుకు ఆలోచించి ఆలస్యం చేస్తున్నారు? వెంటనే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేశాను, బికాస్ దీనికి కూడా క్లోజింగ్ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి. తర్వాత ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ చేపడుతుంది. టోటల్ 8,113 వేకెన్సీలు ఉన్నాయి. చాలా మంది రీసెంట్ పాస్ గా కాంపీట్ మైండ్స్ ఇన్స్టిట్యూషన్ కాల్ చేసి అడుగుతున్నది ఏంటంటే, సార్ ఈ వేకెన్సీలు పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా అని. వెల్, ఆన్ అ పర్సనల్ నోట్, బికాస్ నేను మీ అందరినీ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లో ట్రీట్ చేస్తాను కాబట్టి ఒకటే మాట చెప్తున్నాము, మీకు కావాల్సింది ఒక్క జాబ్. ఐ రిపీట్, మీకు కావాల్సింది ఒక్క జాబ్. ఆ ఒక్క జాబ్ కోసం ఇవి 10,000 పెరిగినా, 1,00,000 పెరిగినా ఇట్స్ నాట్ గోయింగ్ టు మ్యాటర్, బికాస్ మీకు ఒక్క వేకెన్సీ చాలు. మీరు కష్టపడాల్సింది కష్టపడండి, జరగాల్సింది జరుగుతుంది. when the thing is in your hand, do whatever that you can at your best. అండ్ ఏవైతే మీ చేతిలో దాని గురించి మీరు ఎంత అనుకున్నా ఏం జరగదు కదా. సో ఫర్గెట్ అబౌట్ ద అదర్ థింగ్స్, ఓకే. అండ్ ఎనీవేస్, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, ఏ రిక్రూట్మెంట్ ప్రిపేర్ అవుతున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు క్లియర్ అవ్వాలి అని. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆన్ దట్ నోట్. సో కమింగ్ బ్యాక్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఎలిజిబుల్. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కోవిడ్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళొక 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ప్లీజ్ డూ కన్సిడర్ దట్. సో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. అండ్ 13th అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్. సో 13th అక్టోబర్, 14th అక్టోబర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చాలా నోటిఫికేషన్స్ క్లోజ్ అయిపోతున్నాయి రిక్రూట్మెంట్ పరంగా. సో జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఆర్ఆర్బి ఎన్టీపీసీ 10+2 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. 3,445 వేకెన్సీలకు గాను 18 నుంచి 33 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10+2 ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ గ్రాడ్యుయేట్, ఇట్స్ అబౌట్ అండర్ గ్రాడ్యుయేషన్. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే
ఎవరైతే దీనికి అర్హులో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు, దీనికి అప్లై చేయొచ్చు. కానీ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేయలేదు, కేవలం 10+2 ఇంటర్మీడియట్ మటుకే చదివారో వాళ్ళు ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్కి మటుకే అప్లై చేయగలరు. గ్రాడ్యుయేట్ లెవెల్కి వాళ్ళు అప్లై చేయలేరు, బికాస్ దే డోంట్ హ్యావ్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అప్లై చేసుకోవడానికి 20th అక్టోబర్. ఇది ఎనీవేస్ క్లోజ్ అవ్వడానికి ఒక వారం రోజులు ఎక్స్ట్రా గడువు ఉంది యాజ్ కంపేర్ టు దిస్. సో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ దానికి కూడా అప్లై చేయాలనుకుంటున్నారో ముందు దీనికి అప్లై చేయండి. అండ్ ఇప్పటికీ మాకు తెలుస్తుంది ఏంటంటే చాలా మందితో మేము పర్సనల్గా మాట్లాడినా లేదా ఇన్స్టిట్యూషన్కి కాల్స్ చేసే వాళ్ళలో కూడా చాలా మంది ఇంకా చేస్తాం సార్ అంటున్నారు. చేస్తాం అని పొడిగించుకోవడానికి ఇది బిర్యానీ కాదు, ఇది లైఫ్ టైంలో వచ్చే కొన్నిసార్లు రేర్ ఆపర్చునిటీస్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ 4-5 years తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ జరుగుతుంది. వచ్చిన అవకాశాన్ని ఎందుకు ఊరికే వేస్ట్ చేసుకోవాలి? రోజులు దగ్గర పడే కొద్దీ సర్వర్లు హ్యాంగ్ అయిపోతాయి. తర్వాత మీరు ఎంత హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టుకున్నా కొన్నిసార్లు మీరు అప్లై చేయలేని పరిస్థితి వస్తుంది. డేట్స్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారో లేదో మనకు తెలియదు. ఎందుకు ఊరికే లైఫ్ వృధా చేసుకుంటున్నారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా? సో మేక్ షూర్ యూ అప్లై ఫర్ దీస్ కైండ్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పటికే అది స్టార్ట్ అయిపోయి 3 వారాలు కావస్తుంది దగ్గరగా. ఇంకెందుకు ఆలోచన చెప్పండి. అందుకే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా సరే క్విక్గా వాళ్ళకి వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా చెప్పండి. తర్వాత ఇస్రో వాళ్ళు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 103 వేకెన్సీస్. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు అర్హులు. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే ఒక పొజిషన్ కోసం రిక్రూట్మెంట్ జరగట్లేదు. అందుకని 10th క్లాస్, డిప్లొమో, డిగ్రీ, మాస్టర్స్, సో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమో, 10th ఈ అందరూ కూడా అర్హులని చెప్పొచ్చు. అండ్ 9th అక్టోబర్ ఈస్ ద లాస్ట్ డేట్. సో మీరు డేట్స్ ని సార్ట్అవుట్ చేసుకోండి. వేటికి మీరు అర్హులు అన్నది ఒకసారి చెక్ చేసుకుని మీలో వేటికి అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ వాటిలో ఏ డేట్స్ ముందు క్లోజ్ అవుతున్నాయి ముందు వాటికి అప్లై చేయండి. మేక్ షూర్ యూ డూ దట్. అలానే ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 50 వేకెన్సీస్. 21 నుంచి 28 సంవత్సరాల వాళ్ళ అర్హులు MBA కానీ, PGDCA కానీ, CA కానీ చేసి ఉండాలి. అప్లై చేసుకోవడానికి 7th అక్టోబర్ ఈస్ ద లాస్ట్ డేట్. ఇవాళ ఆల్రెడీ 3rd అక్టోబర్. ఇంకో 4 రోజుల్లో ఇది క్లోజ్ అయిపోతుంది. ఇంకో 5 రోజుల్లో ఇది క్లోజ్ అయిపోతుంది. ఇంకో 10 రోజుల్లో ఇంకో 2-3 క్లోజ్ అయిపోతాయి. అందుకని జాగ్రత్తగా చూసుకుని అప్లై చేసుకోండి. అండ్ ITBP కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ 545 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయితే చాలు. అలానే ఒక హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. దీని అప్లికేషన్ ప్రాసెస్ 8th అక్టోబర్న స్టార్ట్ అవుతుంది అండ్ 6th నవంబర్న క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మాకు ఏదన్నా అప్డేట్ అందింది అని అంటే మీకు ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా అప్డేట్ చేసే ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తాం. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ ప్రామిస్ ఫర్ షూర్. సో ఇట్ ఈస్ ఆల్ ఫర్ యువర్ బెనిఫిట్. సో నేను అందుకే ఇందాక బిగినింగ్ నుంచి చెప్తూ ఉన్నాను, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఫర్ వేరియస్ రీజన్స్ వల్ల మీకు ఇష్టం లేకపోతే వీటికి అప్లై చేయడం, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ షేరింగ్. మీకు నష్టం అయితే లేదు వేరే వాళ్ళకి షేర్ చేయడంలో. సో అందుకే షేర్ చేయండి. నేను అడిగింది మిమ్మల్ని. తర్వాత DRDO అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 55 వేకెన్సీస్. ఇంజనీరింగ్ కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ కానీ లేదా డిప్లొమా కానీ చేసి ఉండాలి. అప్లై చేయడానికి 7th అక్టోబర్ ఈస్ ద లాస్ట్ డేట్. చాలా మంది మేబీ అప్రెంటిస్ కదా అని చెప్పి లైట్ గా తీసుకుంటారు. ఇక్కడ అప్రెంటిస్షిప్ వచ్చేది DRDOలో, పక్కన ఉన్న గల్లీలో ఒక దుకాణంలో కాదు. సో అందుకని అప్లై చేయండి. ఇట్ మైట్ బి అన్ ఎక్స్పోజర్, ఇట్ మైట్ బి ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు లెర్న్ సంథింగ్ అట్ ద హైయెస్ట్ లెవెల్ పాసిబుల్. ఎందుకంటే డిఫెన్స్ సెక్టర్ కి సంబంధించిన ది మోస్ట్ ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అది. అందుకని తర్వాత సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ CTET డిసెంబర్లో ఎగ్జామ్ ఉంది 15th డిసెంబర్న. దానికి సంబంధించి 16th అక్టోబర్కి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవాలంటే. సో ఇన్ జనరల్ గా ఏపీకి సంబంధించి లేదా తెలంగాణకి సంబంధించి ఎవరైతే టీచర్లు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎనీవేస్ టెట్ రాస్తారు స్టేట్ వైజ్ గా. బట్ దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద ఎంటైర్ నేషన్. సో ఒక విధంగా ఇట్స్ లైక్ అన్ యాడెడ్ స్కిల్ సెట్ ఆర్ నాట్ స్కిల్ సెట్ రాదర్ యాడెడ్ ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేషన్ దట్ యు ఆర్ గ్రేట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి. సో యూ స్టిల్ కెన్ అప్లై ఫర్ దాట్. సో జాగ్రత్త, టీచర్లు ఎస్పెషల్లీ ఎవరైతే అవ్వాలి అనుకుంటున్నారు. ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ TGC 141 రిక్రూట్మెంట్ 30 వేకెన్సీలకు గాను రిక్రూట్మెంట్ చేపడుతుంది. 20 to 27 years వాళ్ళు ఎలిజిబుల్. ఇంజనీరింగ్ చేస్తుంటే చాలు. 17th అక్టోబర్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ అంటున్నారు. ఈ లింక్ లోకి వెళ్ళి వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఏదో ఒక విధంగా నేను ఆర్మీలో ఉన్నాను అని చెప్పుకుంటే చాలని కొంతమంది ఉంటారు. ఆబ్వియస్గా అందరికీ సైనికుడు అయ్యే అవకాశం కుదరదు. కొంతమంది ఆర్మీలో అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ ఉంటాయి. ఫిజికల్ ఫిట్నెస్ లేని వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ అకాడమిక్ గా సౌండ్ గా ఉంటే, క్వాలిఫైబుల్ గా ఉంటే అట్లీస్ట్ దోస్ పీపుల్ కెన్ ట్రై ఫర్ దిస్ కదా. సో అందుకని ఇంజనీరింగ్ చేసిన చాలా మంది ఇంజనీరింగ్ జాబ్ నాకు ఇష్టం లేదు, నేను ఆర్మీ కానీ అలా వెళ్ళాలి అని అనుకుంటున్నాను అనుకి యూ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఓవర్ హియర్. సో ట్రై యువర్ లక్. అండ్ తర్వాత యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ చేపడుతుంది 29 వేకెన్సీలకు గాను. 27 years ఇస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్ అంటున్నారు. 10+2 ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉంటే చాలా అంటున్నారు. రిమెంబర్, ఈవెన్ దో ఇట్స్ రిలేటెడ్ టు మెడికల్ సైన్స్, బట్ ద పాయింట్ ఈస్ ఇట్స్ జూనియర్ అసిస్టెంట్, ఒక విధంగా టెక్నికల్ జాబ్ అని చెప్పాలి. అందుకే 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే చాలు అని అంటున్నారు. ఇది ఢిల్లీకి సంబంధించిన సంస్థ. అప్లై చేయాలంటే 9th అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్. తర్వాత UPSC ఇంజనీరింగ్ ఎగ్జామ్ జరుగుతుంది. దానికి సంబంధించి 232 వేకెన్సీస్ ఉన్నాయి. అప్లై చేసుకోవడానికి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ అర్హులు డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, MSc చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 8th అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్.
సో ఇది అన్నిటికంటే ఆల్మోస్ట్ రీసెంట్గా తొందరలోనే క్లోజ్ అయిపోయి వాటిలో ఒకటి కాబట్టి జాగ్రత్తగా చూసుకుని అప్లై చేయండి. సో దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్. మీరు కనుక ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, కానిస్టేబుల్, జీడీ ఇలా వేటికి ప్రిపేర్ అవుతున్నా, అలానే రైల్వేస్కి సంబంధించి యాజ్ ఇందాక నేను బిగినింగ్లో మెన్షన్ చేసినట్టుగా టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి, జేఈ, ఎన్టీపీసీ ఇలా వేటికి ప్రిపేర్ అవుతున్న ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు. అలానే బ్యాంకింగ్కి సంబంధించి మీరు పిఓ, ప్రొబేషనరీ ఆఫీసర్, ఎస్ఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్, క్లర్క్ ఇలా వేటికైనా ప్రిపేర్ అవుతున్నా, లేదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఇవి కాకుండా ఏ ఎల్ఐసినో, లేదు నాబార్డో, లేదు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషనో, లేదు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానో ఇట్లా వేటికైనా మీరు ప్రిపేర్ అవుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ఒకవేళ మీరు ఉన్న ప్లేస్లోనే ఉంటూ ఫిజికల్గా పెద్దగా కష్టపడకుండా మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. అఫ్ కోర్స్ దీని పరంగా మీరు ఖచ్చితంగా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి, నో డౌట్. కానీ ఫిజికల్గా కష్టం అంటే దాని అర్థం ఏంటి? మీరు ఉన్న ప్లేస్ నుంచి దూరాలు ప్రయాణించి ఇంటికి దూరంగా ఉంటూ తల్లిదండ్రుల్ని మిస్ అవుతున్నానే, ఇక్కడ నాకు ఆరోగ్యం బాగా ఉండట్లేదు, పీజీలో ఉండి అధిక ఖర్చులకి ఆబ్వియస్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అట్లా కాకుండా మీరు ఫోన్లోనే బెస్ట్ క్వాలిటీ కంటెంట్, బెస్ట్ క్వాలిటీ కోచింగ్ దక్కించుకోవాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని అంటే మీరు యాక్చువల్గా ఇప్పటిదాకా వీడియోని చూసి చాలా అంటే చాలా మంచి పని చేశారు, టు బి ఆనెస్ట్. సో అందుకని నేను మిమ్మల్ని ముందుగా అప్రిషియేట్ చేస్తున్నాను. సో మీరు కనుక నిజంగా నేను చెప్పిందే చెయ్యాలి, అవును సార్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వాట్ యూఆర్ సేయింగ్ అని అనుకుంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేయకుండా ఐఫోన్ యూస్ చేస్తానంటే వెల్ నథింగ్ టు వరీ, యాపిల్ యాప్ స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ దాట్, మీరు మరి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో. ఇప్పటి వరకు ఒకవేళ మీరు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇట్ ఈస్ హై టైమ్ దట్ అట్లీస్ట్ ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ దీస్ డైలీ జాబ్ అలర్ట్స్. మామూలుగా అయితే డైలీ జాబ్ అలర్ట్స్ ఎంతసేపు ఎప్పుడు మేము చెప్పలేదు, కానీ ఎండ్ ఆఫ్ ది డే వాట్ వి బిలీవ్ ఇస్ మేము మీతో ఏ విధంగా కాంటాక్ట్లోకి రాగలిగిన, వెదర్ ఇట్ ఈస్ త్రూ భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో అయినా, వెదర్ ఇట్ ఈస్ త్రూ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అయినా, వెదర్ ఇట్ ఈస్ త్రూ హౌ టు అప్లై ఫర్ వేరియస్ ఎగ్జామ్స్ అనే వీడియో అయినా, లేదు షార్ట్ అయినా ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది డే మా ప్రతి ఎఫర్ట్ కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ఉంటుంది. సో అందుకని ఆ వీడియోలు కానీ అప్డేట్స్ కానీ ఏది కూడా మీరు మిస్ అవ్వకుండా టైమ్లీ అప్డేట్స్ని పొందాలి అని అంటే మీరు మర్చిపోకుండా టెలిగ్రామ్ ఏదైతే గ్రూప్ ఉందో శివారెడ్డి లాజిక్స్ దాంట్లో జాయిన్ అవ్వండి. అలానే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లలో మమ్మల్ని ఫాలో అవ్వండి. అలానే ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ స్టిల్ యూ వాంట్ టు టాక్ టు సమ్వన్ అండ్ గెట్ యువర్ డౌట్స్ క్లారిఫైడ్. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా స్టిల్ మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలను ఎవరైనా నివృత్తి చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే కనుక you still have one of the best chance, which is call చేయడం 9010701353. మా ఎవరైతే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో వాళ్ళు మీతో మాట్లాడతారు, మా అడ్మినిస్ట్రేషన్ మీతో మాట్లాడతారు. మీ డౌట్ చిన్నదా పెద్దదా, దీనికోసం ఏం కాల్ చేస్తానులే అట్లాంటి అస్సలు డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. హ్యాపీగా మీ దగ్గర ఫోన్ ఉంది, కాల్ చేయండి, లేదంటే మిస్డ్ కాల్ ఇవ్వండి, మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు అండ్ మీ డౌట్స్ అన్నిటిని హ్యాపీగా క్రిస్టల్ క్లియర్గా సాల్వ్ చేస్తారు. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ టేక్ అ వెరీ వైస్ డెసిషన్. వైస్ డెసిషన్ మీరు ఖచ్చితంగా తీసుకుంటారు అని నేను భావిస్తూ ఉన్నాను. బికాస్ కొన్నిసార్లు ఏవైతే మనం చూస్తున్నామో ఈ రిక్రూట్మెంట్ కొన్నిసార్లు రాను కూడా రావు. 15 సంవత్సరాలు 14 సంవత్సరాల పాటు కొన్నిసార్లు రిక్రూట్మెంట్స్ అనేవి జరగవు. సో అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి. ఓకే, ఆన్ దట్ నోట్ ఈ వీడియోని మిగిలిన వాళ్ళతో కూడా ఖచ్చితంగా షేర్ చేస్తారు అని ఆశిస్తూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఖచ్చితంగా మీరు అందులో ఉత్తీర్ణులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆన్ దట్ నోట్ మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను, కాంపీట్ మైండ్సే శివారెడ్డి లాజిక్స్, శివారెడ్డి లాజిక్సే కాంపీట్ మైండ్స్. జస్ట్ పేరు మటుకే మారింది, ప్రయాణంలో ఎటువంటి మార్పు లేదు, గమ్యస్థానంలో అసలు మార్పే రాదు. ఇంతకీ గమ్యస్థానం డెస్టినేషన్ ఏంటి అని అనుకుంటున్నారా? మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేలా చేయడమే మా డెస్టినేషన్, మా గోల్, మా ఆబ్జెక్టివ్, మా మిషన్, మా విజన్. వెల్ మళ్ళీ రేపు కలుద్దాం. టిల్ దెన్ నమస్కారం.